హలో కుటీస్, నేను మీ ఎర్ర ప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వచ్చేసాను మళ్ళీ ఒక సూపర్ టేస్టీ రెసిపీని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. అసలు వంకాయ ఎలా చేసినా అద్భుతంగా ఉంటుంది కదండి. ఫ్రై అయినా, కర్రీ అయినా, రాగి సంగట్లోకి, వాంగీబాత్, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలు. బహుశా దీనికే ఏమో అందరూ కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని అంటారు. కానీ ఈరోజు నేను గుత్తొంకాయ కూర నా స్టైల్లో చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవచ్చని చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్టే, వీడియో చివరి వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ముందుగా మిక్సీ తీసుకోండి. ఇందులో ఏడిపించిన మంచి చేసి ఒక ఉల్లిపాయ క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేసుకోండి. వేయించి చల్లారి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పల్లీలు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, 6 to 8 వెల్లుల్లి, 2 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గసగసాలు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు కాబట్టి 1 టీ స్పూన్ ఉప్పు. ముందుగా వేడి నీళ్ళతో నానబెట్టుకున్న చింతపండు గుజ్జుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటికంటే లాస్ట్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కుర్మా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చేతిలో వంకాయ, ఇంకో చేతిలో నైఫ్ తీసుకోండి. దీన్ని పొడవుగా నిలువుగా ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. వాటర్లో వేస్తే నల్లబడకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక నెమ్మదిగా వంకాయల్ని ఆయిల్లో వేసుకోండి. ఈ వంకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అలా వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, కరివేపాకు వేసుకోవాలి. ఆవాలకి కోపం వచ్చి చిటపటమన్నాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వండి. అలా వచ్చాక ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కోసం వాటర్, అలాగే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోకపోతే ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని 8 to 10 నిమిషాల పాటు వంకాయలు సాఫ్ట్ హార్ట్ వచ్చే వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. వంకాయలు మెత్తగా అయ్యాక కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో, అలాగే మరింత రుచిగా కూడా ఉంటుంది. ఈ గుత్తొంకాయ అన్నం, బగారా రైస్, రాగి సంకట్లోకి అసలు అంతెందుకు ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటుంది మీ ఎర్ర ప్రగడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.